హాయ్. జనసేన పార్టీ ఆవిర్భావ సభ మామూలుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జనసేన పార్టీ కార్యక్రమం ఆవిర్భావ సభ ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఇప్పుడే ఎండలు గుర్తొచ్చాయా మీకు? ఎండలు ఉన్నాయని రద్దు చేయడం బాగోలేదు. అసలు అధికారంలో ఉండి పార్టీ మనుగడే కష్టంగా ఉంది. ఇన్ఛార్జీలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ ఎవరికి న్యాయం జరగడం లేదు. మీరు ఇలా పార్టీని అధికారం ఉన్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం సభ పెట్టి మీరు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం, ఆవిర్భావ సభ అంటే మేము అనంతపురం జిల్లా నుంచి కూడా మచిలీపట్నం, ఇప్పటం, విజయవాడ ప్రతి ఒక్క చోటుకు వెళ్ళి మేము ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సభ లేదు. మీరు ఇచ్చే ఆ ప్రసంగాన్ని చూస్తూ కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యి మేము వచ్చాము ఇలాంటి కార్యక్రమానికి. కానీ ఇప్పుడు ఈ సభను రద్దు చేయడం నాకైతే నచ్చడం లేదు. అలాగే పార్టీకి అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు అసలు లేరు. సభ్యత్వాలు అయితే అసలు లేవు. నేనేదో చేశాను కానీ ఇప్పుడైతే ఒకటి కూడా చేయడం లేదు. సభ్యత్వాలు ఎందుకు చేస్తారు? మా అల్లుడు, మా అక్క కొడుకు, వాడు కూలి పని చేసుకుంటాడు, కింద పడి బయలుదేరి పని చేసి కింద పడితే 2 కాళ్ళు ఎదిగాయి. కానీ మా ఇన్ఛార్జి గారు ఎంతో కొంత సాయం చేశారు, కానీ పార్టీ నుంచి ఎలాంటి ఫండు రాలేదు. ఎందుకంటే కింద పడి వాడికి తలకు గాయమయ్యి వాడు ప్రాణ పరిస్థితిలో ఉంటే వాడిని చూసుకొని వాడిని హాస్పిటల్ తీసుకొని నైట్ పెద్ద వాహనంలో బెంగళూరు తీసుకొని పోయాము. 10 రోజులు అక్కడే ఉన్నాం. కానీ మాకు ఎలాంటి పార్టీ నుంచి సహకారం రాలేదు. కానీ ఇన్ఛార్జి గారు మాత్రం సాయం చేశారు. ఆయన మేము తప్పు పట్టడం లేదు. పార్టీ ఫండ్ ఈ ఉద్యమి అనేది మళ్ళీ పెంచారు 17వ తేదీ వరకు. ఆయన ఎవరికి ఇస్తున్నారో ఏమో కానీ మా అనంతపురం, రాయలసీమ అనంతపురం కానీ ఇక్కడ వచ్చి పట్టించుకునే నాదుడే లేడు. ఊరికే వస్తారు పోతారు. ఎప్పుడో 10 ఏళ్ళకు కానీ సరైన కార్యక్రమాలు లేవు. మొన్న వచ్చారు, కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఖచ్చితంగా పార్టీ కోసం ఇక్కడికి వస్తారా లేదో మీకే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పార్టీ వాళ్ళు లాస్ అయ్యాయని చెప్తాను. ఇన్ఛార్జీలకు, నాయకులకు, వీరమహిళలకి, కార్యకర్తలకి, జన సైనికులకి ఎవరికి న్యాయం జరగడం లేదు. అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం కానీ ఇలాంటి వాళ్ళకి లాభం లేదని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.